ఒక ఊరిలో ఓ పండితుడు ఉంటాడు. చాలా శాస్త్రాలు చదివినవాడు. మోక్షం కోసం అని భగవద్గీతను కూడా రోజు పారాయణ చేసేవాడు. అదే ఊరిలో కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకునే ఓ పేద వ్యక్తి ఉన్నాడు. అతనికి శాస్త్రాలు తెలియదు, గీతాసారం తెలీదు. ఇద్దరూ వయసు నిండి మరణించిన తర్వాత దేవదూతలు వెంటనే వచ్చి ఆ పేద వ్యక్తిని స్వర్గలోకానికి తీసుకువెళ్తారు. తనకంటే ముందు పేదవానికి స్వర్గలోక ప్రాప్తి కలగడం చూసి ఆ పండితుడు దేవదూతల్ని, ఇదేంటి, సర్వశాస్త్రాలు పట్టించిన వాడిని, గీతను రోజూ పారాయణ చేసిన వాడిని, నాకు కాక అతనికి ముందు స్వర్గలోక ప్రాప్తి ఎలా కలిగింది అని అడుగుతాడు. దానికి ఆ దేవదూతలు ఇలా చెప్తారు, నువ్వు పారాయణ మాత్రమే చేశావు, ఆ శాస్త్రాల సారాన్ని గ్రహించి నీ జీవితానికి అన్వయించుకోలేదు. అతనికి ఏ శాస్త్రం తెలియదు, గీతాసారం కూడా ఎరగడు, కానీ తన జీవితంలో ప్రతి పని వాటికి అనుగుణంగా చేశాడు. అందుకే పఠించిన నీకంటే పాటించిన అతనికే మొదటి ప్రవేశం. వాటిలోని సారాన్ని గ్రహించి ఆచరణలో పెడితే మన జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని దాటడం కష్టంగా తోయదు.